దేవుని యొక్క క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడాలి అంటే, నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే, దేవుని కొరకు కొన్ని శ్రమలను, కష్టాలను, ఇబ్బందులను మనం ఎదుర్కోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన శ్రమలలో కూడా మనం పాలుపోగులు పొందాలి. పౌలు గారు అదే అంటాడు, యేసు క్రీస్తు వారు మిగిల్చినటువంటి ఆ శ్రమలను నా వంతు నా దేహమందు నేను వర్షిస్తున్నాను అని చెప్తాడు. దేవుని విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. దేవుని కొరకు ఏ విధమైనటువంటి కార్యాలను మనం చేస్తున్నాము ఆలోచించాలి. ఎవరు నిన్ను పరీక్షించరు, ఎవరు నిన్ను పరిశోధించరు, నీకు నీవే పరీక్షించుకోవాలి, నీకు నీవే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అతడు గుడ్డివాడిగా పుట్టాడు. దేనికి పుట్టాడు? వాడు పాపం చేశాడా, వాని కన్నవారు పాపం చేశారంటే లేదు, వాడు కానీ వాని కన్నవారు కానీ పాపం చేయలేదు. దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడటం కొరకు దేవుని నామ మహిమార్థమై వాడు గుడ్డివాడిగా పుట్టాడు. నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి, నేను చాలా యథార్థంగా ఉంటూ ఉన్నాను కదా, నేనెంతో నమ్మకస్తుడిగా ఉంటున్నాను కదా, దేవుడు నన్నెందుకు పరీక్షిస్తున్నాడు, నన్నెందుకు పరిశోధిస్తున్నాడంటే, యోబు చెబుతాడు, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. బంగారానికి కూడా అగ్ని పరీక్ష అవసరం. అలాగే మన విశ్వాసానికి కూడా తగిన పరీక్ష చాలా అవసరము. ఏదైనా తోటలో ఆదామవ్వలు ఉన్నారు. ఒకరోజు ఏదైనా తోటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళలేదు, సాతానుడు వెళ్ళాడు. సాతానుడు వెళ్తాడని ప్రభువుకు కూడా తెలుసు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆ విశ్వాస విషయంలో వారు పడిపోయారు, బలహీనపడ్డారు. దేవునితో సహవాసం చేసి మరి బలవంతులుగా ఉండాలి, కానీ అపవాది మాటలు నమ్మి వారు పాపంలో పడిపోయారు. అంటే నీ విశ్వాసానికి ఒక పరీక్ష అన్నమాట. ఈ వ్యక్తిని మనం చూద్దాం. వాడు గుడ్డివాడిగా పుట్టింది ఎందుకంటే యేసయ్య చెప్పాడు, దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడటం కొరకే వాడు గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పి, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను లోకానికి వెలుగై ఉన్నాడు. యేసయ్య లోకానికి వెలుగై ఉన్నాడు. అప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ యేసయ్య ప్రత్యేకంగా ఏం చెబుతున్నాడంటే, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. ఎందుకంటే చూడని వారందరూ చూడాలి, చూసు వారందరూ గుడ్డివారు కావాలి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు, వివేకము లేని మూఢులారా, సముద్ర తరంగములెంత పొల్లిని ఘోషించినను అవి దాటలేకుండానట్లు ఇసుకతో సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అని దేవుడు ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. కన్నులున్నాయి చూడరు, చెవులున్నాయి వినరు. అలాంటి వాళ్ళ గురించి యేసు ప్రభువు ఏం చెబుతున్నాడంటే, చూడని వారు చూడాలి. ఇప్పుడు అతను గుడ్డివాడు, అతనికి పుట్టుకతో గుడ్డివాడు, మధ్యలో కళ్ళు పోవడం కాదు, పుట్టుకతోనే గుడ్డివాడు. ఇంకా చూసినట్లయితే అతను భిక్షం ఎత్తుకునేవాడు. ఈ లోకంలో మనుషులను బట్టి గౌరవాలు ఉంటాయి, పరిస్థితులను బట్టి గౌరవాలు ఉంటాయి. యేసు ప్రభుకి అయ్యేం అవసరం లేదు. ఆయన కుష్టు వ్యాధులను తాకాడు, వ్యభిచారులను తాకాడు, దొంగల్ని తాకాడు, రోగుల్ని తాకాడు. భిక్షం ఎత్తుకున్న వాడిని కూడా పిలిచి పలకరిస్తూ వస్తాడు. ఈరోజు మనం స్నేహం చేయాలంటే, మనం సహవాసం చేయాలంటే మనకు తగిన వాళ్ళు అయితేనే మన సహవాసం స్నేహం చేస్తాం. కానీ దేవుని ప్రేమ ఎంతైనా ప్రకటించవచ్చు, కానీ ఆచరణలో ఉండాలి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన బిడ్డలు కూడా ప్రేమ అయి ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన బిడ్డలు కూడా వెలుగై ఉన్నారు. ఇక్కడ అతన్ని పిలిచాడు. యేసు ప్రభు వారు నేల మీద ఉమ్మి పూసి ఆ ఉమ్ముని బురద చేసి ఆ బురద కళ్ళకు పూసాడంట. నీవు సిలోయము అనే కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కో అని చెప్పాడు. ఏమైనా ప్రభావం ఉందా? బురదలో ఏమైనా ప్రభావం ఉందా? దేవుడు అక్కడికి వెళ్తేనే ఆయనకు చూపిస్తాడా? ఆయన మాటలో కూడా చూపు ఉంది. ఆయన మాటలో కూడా కన్ను నిర్మించిన వాడు కానకుండునా, చెవి నిర్మించిన వాడు వినకుండునా చూసే దేవుడు కదా, చూపించే దేవుడు కదా.
అస్సలు ఆయన వింటాడా వినడా? విన్నాడు. నువ్వు వెళ్ళి సిలోయమ్మని కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కోమంటే వాడు ఆ కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కున్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? యేసయ్య చెప్పిన మాట విన్నాడు. అది ఆ వింటంలోనే ఉంది. ఈ పండు తినొద్దు అన్నాడు, ఆ పండులో ఏం లేదు, ఆజ్ఞది. ఆ పండు తిన్నాక ఇట్లా అయింది కదా, అసలు ఆజ్ఞ మీరటం వల్ల అట్లా అయింది. యేసయ్య ఏమన్నాడు? కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు. ఆ మాట ఆయన విన్నాడు, ఆ మాట విన్నాడు. అలాగే దేవుడు ఏమన్నాడంటే, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం, బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనటం శ్రేష్టం. కాబట్టి మనం దేవుని మాట ఏదన్నా మనకు చెప్పినప్పుడు, దేవుని సన్నిధిలో ఏదన్నా వెలువడుతున్నప్పుడు నువ్వు ధిక్కరించి మాట్లాడితే ఆశీర్వాదం రాదు. ఆయన వెళ్ళాడు, దేవుని మాట చొప్పున వెళ్ళాడు, కోనేటికి వెళ్ళాడు, కళ్ళు కడుక్కున్నాడు, చూపు పొందాడు. హల్లెలూయా! ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, తను ఎరగని ఈ సృష్టిని అంతా కూడా ఆయన చూస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడనమాట. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో రకాలైన మేళ్ళు ఆశీర్వాదాలు చేసినప్పుడు మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు, కృతజ్ఞత గలవారిగా ఉండాలి. ఇప్పుడు అతని ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడ్డాడంటే, ప్రియమైన వాళ్ళారా, అతను ఒకప్పుడు పుట్టు గుడ్డివాడే, తర్వాత చూస్తూ ఉన్నాడు.